ఏసీబీకి చిక్కిన రెడ్కో డిఈ వెంకటరమణ. దాడులలో 400 కోట్ల అక్రమస్తుల గుర్తింపు. ఏసీబీ చరిత్రలోనే ఇది అతిపెద్ద అవినీతి కేసు. భార్య పేరు మీద నిర్మాణ రంగంలో పెట్టుబడులు. గతంలో కూడా లంచం తీసుకుంటూ దొరికిన రమణ. తెలంగాణలో అవినీతి తిమింగలాల ఆట కట్టించేందుకు ఏసీబీ స్పీడ్ పెంచింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టిన అధికారుల భరతం పడుతుంది. తాజాగా పునరుత్పాద ఇంధనాభివృద్ధి సంస్థ రెడ్కోల డివిజనల్ ఇంజనీర్గా పనిచేసిన ముత్యం వెంకటరమణ ఇల్లు, ఆఫీసుల మీద ఏసీబీ దాడులు చేసింది. ఈ సోదాల్లో దొరికిన ఆస్తులు చూసి అధికారుల కండ్లు బయలుగా మినాయి. మార్కెట్లకి అక్రమాస్తుల విలువ ఏకంగా 400 కోట్ల పైగా ఉంటుందని అంచనా వేస్తుండ్రు. ఏసీబీ చరిత్రలోనే ఇది అతిపెద్ద కేసు అని చెప్తుండ్రు. అవినీతి ఆరోపణలతో రెడ్కోలో పనిచేస్తున్న ముత్యం వెంకటరమణ ఇల్లు, ఆఫీసు, బంధువుల ఇండ్ల మీద ఏసీబీ అధికారులు ఏకకాలంగా దాడులు చేసిండ్రు. మొత్తం 7 జాగాలలో తనిఖీలు జరిగినాయి. ఏసీబీ దాడులలో భారీగా నగదు, ఆస్తుల పత్రాలు బయటపడ్డాయి. వెంకటరమణ దగ్గర దొరికిన ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారం 27 కోట్ల 65 లక్షలని అధికారులు తేల్చి చెప్పిండ్రు. మార్కెట్లో వీటి విలువ దాదాపు 400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. మొన్నటిదాకా ఈఎస్ఐ కుంభకోణంలో దొరికిన దేవికారాణి ఆస్తులే ఎక్కువ అనుకున్నారు. అప్పట్లో ఆమె దగ్గర 25 కోట్ల 70 లక్షలు దొరికినాయి. కానీ ఇప్పుడు ఈ రెడ్కో ఆనిముత్యం ఆమె రికార్డును కూడా బ్రేక్ చేసిండు. ఏసీబీ చరిత్రలోనే అత్యధిక ఆస్తులు దొరికిన కేసుగా రికార్డులకు ఎక్కిండు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ దర్యాప్తులో ఈ వెంకటరమణకు ఉన్న కొందరు బినామీల గుట్టు కూడా రట్టయింది. వెంకటరమణ ఆస్తుల చిట్టా చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. మామూలుగా రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉంటుంది, కానీ ఇతను వాళ్ళను కూడా మించిపోయాడు. షేర్లింగంపల్లి, కుక్కట్పల్లిలో 4 ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు దొరికినాయి. వీటి విలువ 1,23 లక్షలు ఉంటుంది. కుక్కట్పల్లిలో 160 గజాలలో ఉన్న వాణిజ్య భవనం, గుట్టల బేగంపేటలో 250 గజాలలో ఉన్న G+5 భవనం దొరికింది. ఇవే కాకుండా భార్య పేరు మీద 4 నిర్మాణ సంస్థలు పెట్టి రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఆంజనేయ నగర్, మూసాపేట్, కుక్కట్పల్లిలో 4 అపార్ట్మెంట్లు కట్టిండు. ఈ అపార్ట్మెంట్ల నిర్మాణానికి సుమారు 20 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టినట్టు ఏసీబీ అధికారులు అంచనా వేసింది. బీనామీల పేర్ల మీద ఇంకా ఎన్ని ఆస్తులు కొన్నాడన్న కోణంలో ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇంట్లో జాగాలు, అపార్ట్మెంట్లే కాకుండా వెంకటరమణ ఇంట్లో కూడా భారీగా బ్యాంకు బ్యాలెన్స్ బయటపడ్డాయి. బ్యాంకు ఖాతాలలో 52 లక్షల రూపాయలు, ఇంట్లో 2 కిలోల పైన బంగారు నగలు పట్టుబడ్డాయి. కియా, మహీంద్రా, బెలోనా కంపెనీల కార్లు ఉన్నాయి. వీటి విలువ 45 లక్షల దాకా ఉంటుందని చెప్తున్నారు. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, 2.5 లక్షల విలువైన 20 ఖరీదైన మందు సీసాలు కూడా సీజ్ చేసిండ్రు. అయితే ఈ అవినీతి తిమింగలం ఏసీబీకి దొరుకుడు గిదే ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు 2019లో దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థల సైబర్ సిటీ సర్కిల్లో డీఈగా కూడా పనిచేసినప్పుడు ఓ కాంట్రాక్టర్ నుంచి 25,000 లంచం తీసుకుంటగా ఏసీబీకి అడ్డంగా దొరికిండు. అప్పట్లో జరిపిన దాడుల్లో 26 లక్షల నగదు, 22 లక్షల బంగారం ఏసీబీ అధికారులకు దొరికింది. అప్పుడు వెంకటరమణను అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపిండు. అరెస్ట్ అయి జైలుకు పోయిన వెంకటరమణ అక్కడి నుంచి బయటికి రాగానే తన పతార వాడిండు. ఏకంగా డిప్యూటేషన్ మీద రెడ్కోలా డీఈగా పోస్టింగ్ సంపాదించుకోడు. అలవాటైన ప్రాణం ఊకనే ఉంటుందా? ఇక్కడ కూడా బుద్ధిని ఏమాత్రం మార్చుకోలే. 2 చేతుల లంచాలు మింగుకుంటా ఏకంగా 400 కోట్ల సామ్రాజ్యాన్ని కట్టిండు. తాజాగా మరోసారి వెంకటరమణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపిండు. అయితే ఈయన మళ్ళా బయటికి రావడానికి గ్యారంటీ లేదు. రేపు ఇంకో పెద్ద ఉద్యోగంలో కూర్చుంటాడు, మళ్ళా అవినీతి షురూ చేస్తాడని జనాలు అనుకుంటారు. గీసంటూ అవినీతి అధికారుల మీద ఉక్కుపాదం మోపాలని, మళ్ళా ఉద్యోగంలో చేరడానికి వీలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుకుంటారు. ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కేసు కాబట్టి ప్రభుత్వం కూడా ఈ కేసును సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది.